సోషల్ మీడియాలోనో, వాట్సాప్ స్టేటస్‌లోనో కొన్ని ఫోటోస్, వీడియోస్ చూసి ఎదుటివారి లైఫ్ బాగుంది, మన లైఫ్ బాగాలేదు అని ఒక కంక్లూజన్‌కి రావడం వల్ల కుటుంబంలో అంతో కొంతో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. నేను కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్ని విషయాల్లో ఇతరులతో ఇలాగే కంపేర్ చేసుకునేదాన్ని. తర్వాత నాకు అర్థమైందేంటంటే ఇది కేవలం కంపారిజన్ కాదు. నాకు ఆల్రెడీ ఉన్నటువంటి హ్యాపీనెస్‌ని నా చేతులారా నేనే పోగొట్టుకోవడం అని. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ జీవితంలోని బెస్ట్ మూమెంట్స్‌నే ఇతరులతో షేర్ చేసుకుంటారు తప్ప, వాళ్ళు పడుతున్న కష్టాలని, బాధల్ని ఎవరు కూడా బయట ప్రపంచంతో షేర్ చేసుకోరు. సో, మనం ఏదైతే ఈ సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లో చూస్తున్నామో, అది వారి జీవితంలోని కేవలం ఒక భాగం మాత్రమే. ఆ ఒక్క భాగాన్ని బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ అంతా బాగుంది, మన లైఫే బాగాలేదు అని అనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. కెమెరాలో క్యాప్చర్ చేసేది ఒకటుంటుంది. కెమెరా వెనకాల జరిగే లైఫ్ అనేది మరొకటి ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా సరే మీ లైఫ్‌ని ఇతరుల లైఫ్‌తో మీరు కంపేర్ చేసుకోకండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. మనకి ఎదుటివారి ఛాలెంజెస్ తెలియదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు కనబడుతున్నారంతే. కానీ వాళ్ళ నిజ జీవితం తెలిస్తే మనకంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బందుల గుండా వెళ్తున్నటువంటి సిట్యుయేషన్ ఉండి ఉండొచ్చు. మనం ఎప్పుడైతే ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది స్టాప్ చేస్తామో, అప్పుడు మనకున్న దాంట్లో మనం ఖచ్చితంగా సంతోషంగా బ్రతకడం అనేది అలవాటవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది ఆపేసేయండి.